Hi guys, welcome to my channel. Today my topic is about method of variation of parameters. Okay, method of variation of parameters. ఇప్పుడు ఈ method of variation of parameters ఆ టాపిక్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ method of variation of parameters. If f of d into y is equal to r, method of variation of parameters లో RHS లో q of x బదులు క్యాపిటల్ R ఉండిద్ది. ఓకే, ఇన్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఆర్హెచ్ఎస్లో క్యాపిటల్ ఆర్ ఉంది. బేసిక్గా ఇచ్చిన క్వశ్చన్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని ఎలా తీసింది మనకి, వాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇచ్చి బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని ఇస్తారు. అంటే ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్లో సాల్వ్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని ఇస్తాడు. ఓకే, అది అడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో క్యూ ఆఫ్ ఎక్స్ బదులు క్యాపిటల్ ఆర్ ఉండేది. ఓకే, వైసీ ఈక్వల్ టు ఏయు ప్లస్ బివి. ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్లో ఈక్వేషన్ ఇస్తారు కదా, దానికి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్నాం. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కున్న తర్వాత దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేశారు. రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన సిఎఫ్లో C1 పక్కన ఎంతైతే ఉండిద్దో, C2 పక్కన ఎంతైతే ఉండిద్దో, C1 పక్కన ఎంతైతే ఉండిద్దో దాన్ని క్యాపిటల్ యూ అంటాం, C2 పక్కన ఎంతైతే ఉండిద్దో దాన్ని క్యాపిటల్ వి అంటాం. ఓకే, నెక్స్ట్ వైసీ కనుక్కున్న తర్వాత దాన్ని ఆ వైసీలో మనకి క్యాపిటల్ యూ క్యాపిటల్ వి వస్తుంది కదా, ఆ క్యాపిటల్ యూ క్యాపిటల్ విని బేస్ చేసుకొని రాన్స్కిన్ కనుక్కోవాలి. రాన్స్కిన్ అంటే మాడ్యులస్ ఆఫ్ క్యాపిటల్ యూ క్యాపిటల్ వి క్యాపిటల్ యూ డాష్ క్యాపిటల్ వి డాష్. ఓకే, నెక్స్ట్ రాన్స్కిన్ కనుక్కున్న తర్వాత ఓకే వైసీ కనుక్కున్న తర్వాత ఏం కనుక్కోవాలి, మనం వైపీ కనుక్కోవాలి. ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో వైపీ యొక్క ఫార్ములా క్యాపిటల్ ఏ ఇంటూ క్యాపిటల్ యూ బై క్యాపిటల్ బి ఇంటూ క్యాపిటల్ వి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విఆర్ బై రాన్స్కిన్ ఆఫ్ యూ కామా వి. క్యాపిటల్ బి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ యూఆర్ బై రాన్స్కిన్ ఆఫ్ యూ కామా వి. ఓకే, ఇప్పుడు వచ్చిన క్యాపిటల్ ఏ వాల్యూ క్యాపిటల్ బి వాల్యూను వైపీలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ ఏబి అనే వైపీలో దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వైపు వచ్చింది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఓకే, మీరు ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటే మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలని ఆ ప్రాసెస్ కనుక నేర్చుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు. మీరు ఎంఎల్లో క్వశ్చన్స్ నేర్చుకోకూడదు, ఓన్లీ ఆ టాపిక్కి సంబంధించిన ప్రాసెస్ అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా చేయాలని అది ఒక్కడు కనుక నేర్చుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, solve capital D square plus 4 into y is equal to tan 2x by using method of variation of parameter by using method of variation of parameters. ఓకే, ముందేం చెప్పాను, ఇచ్చిన ఈక్వేషన్కి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది, డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు tan 2x. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమైంది, ఎం స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఐ స్క్వేర్ ఇంటూ 4. ఐ స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తే ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ రూట్ 4 అంటే 2, అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ 2. దీని నుంచి వైసీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ C1 cos ఈ పవర్ m1 అంటే ఇది ఏ ఫామ్ ఉందంటే m1 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ m2 ఫామ్ ఉంది. దాని ప్రకారం ఈ పవర్ m1 ఇంటూ ఎక్స్ C1 cos
n2xని 2x ప్లస్ c2 sin 2x. దేర్ఫర్ దీని నుంచి yc ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ x 0, e పవర్ 0 వాల్యూ 1. ఓకే, దీని ప్రకారం c1 cos 2x ప్లస్ c2 sin 2x. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో స్టెప్ 1 ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి రూట్స్, నెక్స్ట్ రూట్స్ నుంచి yc కనుక్కున్న తర్వాత c1 పక్కనైతే ఏమైతే ఉండిద్దో దాన్ని క్యాపిటల్ యూగా తీసుకోవాలి, c2 పక్కన ఏమైతే ఉండిద్దో దాన్ని క్యాపిటల్ విగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు cos 2x, v ఈజ్ ఈక్వల్ టు sin 2x. u డాష్ అంటే cos xకి ఏంటిది మైనస్ sin 2x ఇంటూ మళ్ళీ 2xకి 2. u డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin 2x. ఓకే, నెక్స్ట్ v డాష్ ఈజ్ ఈక్వల్ టు sin 2xకి cos 2x మళ్ళీ 2xకి 2. v డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 cos 2x. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, రాన్స్కిన్ కనుక్కోవాలి. రాన్స్కిన్ ఆఫ్ u, v ఈజ్ ఈక్వల్ టు uv u డాష్ v డాష్ అంటే uv డాష్ మైనస్ vu డాష్. దాని ప్రకారం u ఏంటిది cos 2x ఇంటూ v డాష్ 2 cos 2x మైనస్ v అంటే ఏంటిది sin 2x, u డాష్ అంటే మైనస్ 2 sin 2x. ఓకే, దీని ప్రకారం Wronskian is equal to 2 cos square 2x minus into minus plus 2 sin square 2x. దీని ప్రకారం Wronskian is equal to 2 కామన్ ఇస్తే cos square 2x plus sin square 2x. ఓకే, ఇది ఏ ఫార్ములా ఉంది, cos square x plus sin square x కి ఇది 1. ఓకే, Wronskian is equal to 2 into 1 is equal to 2. Therefore Wronskian is equal to 2. నెక్స్ట్ yp అంటే క్యాపిటల్ au ప్లస్ bv. ఇప్పుడు a is equal to మైనస్ vr బై Wronskian ఆఫ్ u, v. అంతేగా, మైనస్ vr బై Wronskian. ఇప్పుడు క్యాపిటల్ ఏ కనుక్కోవాలి. క్యాపిటల్ ఏ కనుక్కున్న తర్వాత క్యాపిటల్ ఏ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని యూతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ క్యాపిటల్ యూ వాల్యూ ఎంత cos 2xతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ బి కనుక్కోవాలి. క్యాపిటల్ బిలో వచ్చిన వాల్యూని వితో మల్టిప్లై చేయాలి అంటే sin 2x. అప్పుడు yp వచ్చింది. yp వచ్చిన తర్వాత y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp అట్లా. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ v వాల్యూ ఎంత sin 2x ఇంటూ tan 2x బై ఇక్కడ v వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ ఇందాక c2 పక్కన దగ్గర v వాల్యూ ఎంత వచ్చింది sin 2x వచ్చింది. ఓకే, అంటే sin 2x ఇంటూ r వాల్యూ tan 2x బై Wronskian ఎంత వచ్చింది 2 వచ్చింది. దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తాయి. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 sin 2x ఇక్కడ tan 2x. ఓకే, ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్లో ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు ఫార్ములాస్ బాగా వచ్చి ఉంటాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. tan 2xని sin 2x బై cos 2xగా రాస్తున్నాం. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 sin square 2x బై cos 2x. ఓకే, దీన్ని ఎట్లా రాస్తున్నాం మైనస్ 1/2 sin square 2x ఎట్లా రాసుకోవచ్చు 1 మైనస్ cos square 2x బై cos 2x. ఓకే, ఇప్పుడు ఈ cos 2x దేనికి దానికి స్ప్లిట్ చేస్తున్నాం. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై cos 2x మైనస్ cos square 2x బై cos 2x. ఓకే, దీంట్లో cos 2x cos square 2x క్యాన్సిల్. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2
ముందు 1/cos 2x అంటే sec 2x మైనస్ cos 2x dx. ఓకే, cos 2x dx. దీని ప్రకారం a is equal to minus 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sec 2x అంటే log of sec 2x plus tan 2x by మళ్ళీ 2x చేస్తే 2 ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం కాబట్టి బై 2, అదే డిఫరెన్షియేషన్ అయితే ఇక్కడే 2 రాస్తాం. మైనస్ cos 2x అంటే sin 2x బై మళ్ళీ 2x చేస్తే 2. దీని ప్రకారం a is equal to ఈ 2ని కామన్ తీస్తే మైనస్ 1/4 log ఆఫ్ sec 2x ప్లస్ tan 2x మైనస్ sin 2x. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ ఇన్నర్ సైడ్ బ్రాకెట్ మల్టిప్లై చేస్తా. a is equal to 1/4 log ఆఫ్ మల్టిప్లై చేస్తే sin 2x మైనస్ log ఆఫ్ sec 2x ప్లస్ tan 2x. ఓకే, therefore capital A is equal to 1/4 sin 2x minus log of sec 2x plus tan 2x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు capital B కనుక్కోవాలి. ఓకే, capital B is equal to integration of u into r by Wronskian of u comma b అంటే u వాల్యూ ఎంత వచ్చింది cos 2x into r వాల్యూ tan 2x by ఇక్కడ 2. Wronskian ఎంత వచ్చింది 2. b is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x ఇక్కడ tan 2x ని sin 2x by cos 2x ఇక్కడ ఉన్న 1/2ని అవుట్ సైడ్ ఆఫ్ ది రాస్తున్నా, క్యాన్సిల్. b is equal to 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x. ఓకే, 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x ఏంటిది మైనస్ cos 2x by మళ్ళీ 2x చేస్తే 2. therefore b is equal to మైనస్ cos 2x by 4. ఓకే, ఇప్పుడు వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూని వైపీలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎంత వచ్చింది ఏ వాల్యూ 1/4 sin 2x minus log of sec 2x plus tan 2x. ఓకే, yp is equal to au plus bb. yp is equal to capital A ఎంత వచ్చింది 1/4 sin 2x minus log of sec 2x plus tan 2x. ఓకే, ఇంటూ క్యాపిటల్ u వాల్యూ ఎంత cos 2x. ఓకే, cos 2x ఇంటూ cos 2x అంటే ఇప్పుడు ఈ cos 2x టు ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ మల్టిప్లై చేయాలి. ఓకే, ప్లస్ క్యాపిటల్ B ఎంత వచ్చింది మైనస్ cos 2x by 4 ఇంటూ v వాల్యూ sin 2x. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే అంటే ఈ పార్ట్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి yp అనేది వచ్చింది. ఓకే, పార్ట్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే yp అనేది వచ్చింది. yp ఈజ్ ఈక్వల్ టు sin, ఇప్పుడు ఈ cos 2x ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ మల్టిప్లై చేస్తే దీన్ని కూడా 1/4ని cos 2xని ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు sin 2x ఇంటూ cos 2x by 4 మైనస్ log of sec 2x plus tan 2x ఇంటూ cos 2x by 4 మైనస్ sin 2x ఇంటూ cos 2x by 4. ఇక్కడ మీరు కనుక గమనిస్తే sin 2x ఇంటూ cos 2x by 4 మైనస్ sin 2x ఇంటూ cos 2x by 4 క్యాన్సిల్. అప్పుడు
yp is equal to minus log of sec 2x plus tan 2x into cos 2x by 4. Therefore y is equal to yc plus yp. Therefore y is equal to yc ఎంత వచ్చింది c1 cos 2x plus c2 sin 2x minus yp minus log of sec 2x plus tan 2x by 4 into cos 2x. Okay, therefore y is equal to c1 cos 2x plus c2 sin 2x minus log of sec 2x plus tan 2x by 4 into cos 2x. Okay, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్లో అంటే ఆ టాపిక్కి సంబంధించిన వర్కింగ్ రూల్ అనేది ఎలా చేయాలి మీరు కనుక ఆ వర్కింగ్ రూల్ జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.